గ్రేటర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సిటీలో కురుస్తున్న వర్షాలతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతోంది. వాటర్ లాగింగ్ ఏరియాలో నీటిని క్లియర్ చేస్తోంది మాన్సూన్ ఎమర్జెన్సీ టీం. ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, హైడ్రా సమన్వయంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ని క్లియర్ చేస్తున్నారు. లబ్ధికపూల్, ద్వారకా హోటల్ దగ్గర వరద నీరు భారీగా చేరడంతో మోటార్ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, ఓవర్ టు యు. ఉదయం నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లపైకి భారీగా వాటర్ వచ్చి చేరుతున్నాయి. ఎస్పెషల్లీ ఆఫీసులకు వెళ్లే టైంలో రోడ్లపైన భారీగా నీళ్లు నిలవడంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఎస్పెషల్లీ ట్రావెలర్స్, వెహికలర్స్ ఎవరైతే రోడ్లపైన వెళ్తారో వాళ్ళైతే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ మనం లగడికపూల్ ద్వారకా హోటల్ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రతిసారి వర్షం పడిందంటే ఇదొక మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్. సో ఇక్కడ వాటర్ నిలుస్తూనే ఉంటాయి. సో ఈ రోజు మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా పడుతున్న వర్షానికి ఇప్పుడు కూడా భారీగా నీళ్లు నిలవడంతో చాలా వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. ఇక మరోవైపు హైడ్రా ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ ఇక్కడికి వచ్చి వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. సో ఇక్కడ నీళ్లు నిలవడంతో ఇక్కడ ఆల్మోస్ట్ మేదీపట్నం నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. మాసప్ ట్యాంక్ వరకు దీని ఎఫెక్ట్, ఈ వాటర్ లాగింగ్ పాయింట్ ఎఫెక్ట్ మాసప్ ట్యాంక్ వరకు కనిపిస్తుంది. సో ట్రాఫిక్ అంతా కూడా మాసప్ ట్యాంక్ వరకు ఆగిపోయింది. ఇటు మరోవైపు ఖైరతాబాద్ నుంచి కూడా వెహికల్స్ ఇటు వస్తాయి. సో ఆ వెహికల్స్ కూడా పూర్తిగా ఇక్కడ ఆగిపోయిన సిచ్యువేషన్ ఉంది. సో మార్నింగ్ నుంచి ఎప్పుడైతే ఇక్కడ వాటర్ నిచ్చాయో అప్పటి నుంచి ఇక్కడికి హైడ్రా టీమ్స్ చేరుకొని, హైడ్రా డిఆర్ఎఫ్ అండ్ మాన్సూన్ టీమ్స్ చేరుకొని వాటర్ క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు. మనతో మాట్లాడడానికి హైడ్రా సిబ్బంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ? ఎవ్రీ టైం వర్షం పడితే చాలు ఇక్కడ ద్వారకా హోటల్ దగ్గర వాటర్ నిలుస్తాయి. దీన్ని ఎట్లా క్లియర్ చేస్తున్నారు? ద్వారకా అనేది మేజర్ లాకింగ్ పాయింట్. దీన్ని కొంత ఈ బ్లాకేజ్ కావడం వలన ఈ వెంటు ఎప్పటికప్పుడు కొంచెం స్లోగా మూవ్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఈ వాటరు సివరేజ్ ఓవర్ఫ్లో కావడం వల్ల కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు ఇమీడియట్ గా ఆల్మోస్ట్ కొద్దిసేపట్లో క్లియర్ అయితే మేము సివరేజ్ బోర్డులో కూడా మెసేజ్ ఇచ్చాం. వాళ్ళకు జట్టు తీసుకొచ్చి క్లియర్ చేస్తారు. అది మేము ఆల్మోస్ట్ వార్డు వైజ్ వార్డుకు ఒక మాన్సూన్ టీం పెట్టుకుని తర్వాత స్టార్టింగ్ టీమ్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఎప్పటికప్పుడు అండర్ గైడెన్స్ ఆఫ్ హైడ్రా కమిషనర్ గారు వీఆర్ వర్కింగ్. ఎప్పటికప్పుడు వాటర్ను డిస్పోజ్ వెంట్ అవుట్ చేస్తూ క్లియర్గా చేస్తున్నాం. అయితే ఇంతకుముందు ఎప్పుడు కంప్లైంట్స్ వచ్చాయి, బట్ వాలంటీర్గా మేమే ముందు ఎక్కడికక్కడ టీమ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే క్లియర్ చేస్తున్నాం. కంప్లైంట్స్ ఇంత లేవు. ఇంతకుముందు కంప్లైంట్ మీద ఎందుకంటే 150 టీమ్స్ ఉన్నాయి. 150 టీమ్స్తో పాటు 51 డిఆర్ఎఫ్ టీమ్ వెహికల్స్ ఉన్నాయి. వాటితో ఎప్పటికప్పుడు మాకు ఆల్రెడీ ఇప్పుడు మాన్సూన్ టీమ్స్ మాకు కొత్త అయినా డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని ఓల్డ్ ఉన్నాయి. ఇప్పుడు 150 మాకు కొంత ఇంకా ఇప్పుడే ఎక్స్పీరియన్స్ వస్తుంది. మా సార్ ఎప్పటికప్పుడు జేహెచ్ఎంసీతోని మొన్న రీసెంట్గానే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. మా ఇష్యూస్ అన్ని కమిషనర్ గారు నోటీస్ తీసుకెళ్ళకపోతే సార్ పైకి ఎస్కలేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇష్యూస్ క్లియర్ చేస్తూ ఉన్నారు. మామూలుగా ఈ వర్షాకాలం టైంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి, స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి, డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఎట్లాంటి విధులు నిర్వహిస్తున్నారు? పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఏమేమి పనులు చేస్తున్నారు? అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఎర్లియర్ ఇంతకుముందు ఉన్నాయన్నీ కూడా ట్రీ ఫాల్ కంప్లైంట్ వస్తే ట్రీ పడిపోయిందంటే ఇమీడియట్గా తీసేస్తారు. ఒక ట్రీ ఫాల్ లేదు అనుకున్నప్పుడు వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు వాటర్ లాగింగ్ క్లియర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మాన్సూన్ టీమ్స్ పర్టికులర్గా అది రౌండ్ ది క్లాక్ 51 డిఆర్ఎఫ్ టీమ్స్ అనేవి ఇయర్ రౌండ్ ది క్లాక్, రౌండ్ ది ఇయర్. బట్ ఇప్పుడు ఇదేంటంటే పర్టికులర్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ చేస్తూ ఉంటాం. ఏది వాటర్ లాగింగ్స్ కానీ మాన్సూన్ టైంలో. మీతోటి ఇతర డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ బోర్డు కానీ, వాళ్ళంతా ట్రాఫిక్ కానీ ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? మీతోటి సమన్వయం బాగానే ఉంటుందా? సమన్వయం అంటే కొంత ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే కొత్తగా మాకు వచ్చింది, వాళ్ళు చేసే పని వాళ్ళకేమో ఈ లొకేషన్ మీద పూర్తి అవగాహన వాళ్ళకుంది. వర్క్ మీద ఇంకా పట్టు రావాల్సింది. వాళ్ళ అసిస్టెంట్ తీసుకున్నాం. లాస్ట్ 4 days గా కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. మీకు ఎట్లాంటి కంప్లైంట్స్ మేజర్ గా వస్తున్నాయి? వాటిని ఎట్లా అడ్రస్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ మాకు ఏదైనా అక్కడక్కడ వాటర్ లాగింగ్సే మెయిన్ గా వస్తున్నాయి. మిగతా ట్రీ కంప్లైంట్ ఎందుకంటే గాలులు అంత లేవు కాబట్టి ట్రీ ఫాల్ కంప్లైంట్స్ తక్కువ ఉన్నాయి. ఈ వాటర్ లాగింగ్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. నాలాలు జామ్ అయిపోయినాయి. కమిషనర్ గారు మొత్తం కంప్లీట్ గా ఫీల్డ్ లోకి వచ్చి ప్రతి పాయింట్ తిరుగుతున్నారు. నాలాలు క్లియరెన్స్ చేయడం కాదు, క్యాచ్ పిట్స్, మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్, ఏదైనా ఇప్పుడు కొత్త లైన్స్ వేయాల్సి వస్తే జిహెచ్ఎంసీ వాళ్ళ నోటీస్ తీసుకెళ్తున్నాం. వాళ్ళ ఎస్టిమేషన్ వేసి వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నారు. బట్ ఇంకా కొంచెం కోఆపరేషన్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. సిటీలో ఇక్కడ ఇప్పుడు మీ ఏరియాలో ద్వారకాతో పాటు చాలా వరకు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో వర్షం పడిందంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. సో వీటి మీద ఎట్లాంటి దృష్టి పెట్టారు మీరు? ఇవి ఏంటంటే ఇది దానికి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఇది వర్షం పడుతుంది కాబట్టి ఆగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 days లో ఇది క్లియర్ అవుతుంది. ఆల్మోస్ట్ కమిషనర్ సారు మా జోనల్ కమిషనర్ గారికి మాట్లాడి ఈ బడ్జెట్ శాంక్షన్ చేయించారు.
ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 పాయింట్స్ లక్కీ పాయింట్, లక్కీ రెస్టారెంట్ పాయింట్ ఒకటి, ద్వారకా హోటల్ ఒకటి. ఆ లక్కీ పాయింట్ అయిపోయింది, క్లియర్ అయింది. ఇది ఒకటి ఇప్పుడు ఈ వర్షం ఆగిపోగానే స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇది ఆల్రెడీ అంతా అలాట్మెంట్ కాంట్రాక్టర్ అంతా వచ్చేసాడు. ఇది ఒక 15 days లో అయిపోతుంది ఆల్మోస్ట్. వర్షం పడిందంటే ఈ నాలాలు ఓవర్ఫ్లో అవుతున్నాయి. సో దానికి వర్షానికంటే ముందే అందులో ఉన్న సిల్ట్ తీయడం కానీ వాటన్నిటిని క్లియర్ చేసే పనులు చేస్తున్నారా? చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నాయి ఆ పనులు. ఎంత జరిగినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది, కొంచెం స్లో మూమెంట్. బట్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నాం, ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ క్లియర్ ఉంది. బట్ వేరాజ్ ఈ సివరేజ్ ఓవర్ఫ్లో వలన ఇంత ఇష్యూ అది ఇంత రాదు జనరల్ గా. ఈ రెయిన్ వల్ల పబ్లిక్ కి ఇబ్బందులు పడకుండా ఇటు హైడ్రా టీమ్స్ అలాగే జిహెచ్ఎంసీ టీమ్స్ అన్ని కూడా ఆన్ రోడ్ వచ్చి వర్క్ చేస్తున్నాయి. సో ఈ వర్షం అయితే ఈ రోజు నైట్ వరకు ఇలాగే కంటిన్యూస్ గా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. హెవీ రెయిన్ ఉండకపోవచ్చు కానీ ఈ ముసురు ఇలాగే కంటిన్యూ అయిపోయి 1 to 2 cm వరకు 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకు వర్షం అనేది కంటిన్యూస్ గా పడుతుందంటూ కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి టైంలో పబ్లిక్ కూడా అలర్ట్ గా ఉండాలంటూ జిహెచ్ఎంసీ అండ్ హైడ్రా కూడా హెచ్చరిస్తుంది. కెమెరా పర్సన్ మణితో సదానందం, V6 న్యూస్, లక్డీ కప్.